మొత్తం ప్రపంచాన్ని గెలవడానికి ఆ ఆలోచనను తీసుకొని భారతదేశంలోకి వచ్చాడు. ఎన్నెన్నో చిన్న చిన్న రాజ్యాలను గెలిచి సికిందర్ బాందీపురంలోని అడవిలోకి ఇంకా ముందుగా సాగాడు. అప్పుడు అడవిలో అన్ని చోట్ల భయం అనేది ఉంది. ఒకరోజు అడవిలో రాజు షేర్ సింగ్ టెన్షన్ అయి సభను ఏర్పాటు చేశాడు. మిత్రులారా, మన రాజ్యం మీద ఆపద వచ్చి పడింది. దాని పరిష్కారం కోసం మీ అందరిని నేను పిలిచాను. మహారాజా, మేము మన దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా తయారుగా ఉన్నాం. చెప్పండి మహారాజా, ఏం విషయం అని. ప్రపంచాన్ని గెలవడానికి సికిందర్ తన సైన్యాన్ని తీసుకొని ఇక్కడికి వస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత మన అడవిలో కూడా వస్తాడు. విచారం ఏంటంటే సికిందర్ సేన చాలా పెద్దది. ఆ సేనకు కావాల్సిన తిండి పదార్థాల్లా తన వెంటే తీసుకుని వెళ్తుంటాడు. అయితే ఇందులో విచారించాల్సిన అవసరమేముంది? నేను విన్నాను వాళ్ళ దగ్గర తిండి పదార్థాలు ఇప్పటికి అయిపోయడానికి వచ్చాయని. అందుకనే వాళ్ళు మన అడవి పక్క వస్తున్నారు. కానీ అతను అడవిలోకి వచ్చి ఏం చేస్తాడు ఇక్కడ? నా భయం ఏంటంటే వాళ్ళంతా మనల్ని వేటాడి చంపి తింటారేమో అని. అయ్యో భగవంతుడా, అయితే ముందుగా వేటాడేది మా జింకల్నే కదా. తెలీదు ఈ మనుషులకు మా శరీరం యొక్క మాంసమే ఎందుకు నచ్చుతుందని. అరే, నువ్వైతే పరిగెత్తి కూడా నీ ప్రాణాలు కాపాడుకోవచ్చు. నీ చిన్న చిన్న అడుగులతో నువ్వు ఎంత దూరమైనా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవచ్చు. మా దగ్గర మేము పరిగెత్తలేము. మా కాళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. మా బాధ ఏంటంటే వాళ్ళు మొట్టమొదట మమ్మల్నే చంపి తింటారేమో అని. ఇవి చర్చించడానికి సమయం కాదు. మీరందరూ ఆలోచించండి. మీకు సలహాలు ఉంటే షేర్ సింగ్కి చెప్పండి. త్వరగా చెప్పు. నా బుర్ర అయితే ఇప్పుడే పని చేయడం మానేసింది. నాకైతే అనిపిస్తుంది ఆ సికిందర్ మా బుర్రనే ఫ్రై చేసుకొని తింటాడని. బుర్ర యొక్క ఫ్రై. అవును అవును, ఈ హృదయం లేని వారు కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులు, కాళ్ళు, చేతులు, వేళ్ళు అన్ని కట్ చేసి తినేస్తారు. అరే, మహారాజ్ గారు మిమ్మల్ని ఉపాయం అడుగుతున్నారు ఏం చెయ్యాలని. మీరంతా కలిసి ఆయన భయపెడుతున్నారు. అరే, మీ దగ్గర ఉపాయం ఉంటే చెప్పండి, లేదో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. భయపడొద్దు. నేను ప్రాణంతో ఉన్నంత వరకు ఎవరికి ఏం జరుగుతుందని నేను ప్రమాణం చేస్తున్నాను. కొన్ని రోజులు భయంతో జీవించిన తరువాత ఆ రోజు రానే వచ్చింది. దేని గురించి అయితే వీళ్ళకి భయం ఉండెను. సికిందర్ యొక్క సైనికులు అడవిపై దాడి చేశారు. ఇంకా షేర్ సింగ్ ని పట్టుకున్నారు. చెప్పండి మహారాజా, ఈ కుక్కని ఏం చేయాలో. జాగ్రత్తగా మాట్లాడు. వీడు కూడా నాలాగే మహారాజు. వీడితో ఒక రాజులానే ప్రవర్తించండి. మీకు తెలుసు కదా, ఇప్పుడు మన సైన్యానికి ఆహారం చాలా అవసరమని. ఆ ఆహారానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ వీడే చేయగలడు. అప్పుడు సికిందర్ షేర్ సింగ్ తో అంటారు, చూడు షేర్ సింగ్, మేము కొన్ని రోజులు ఇక్కడే ఉంటాం. మా దగ్గర కేవలం 3 రోజులకు సరిపడే సరుకులే ఉన్నాయి. అందుకని నీకు దగ్గర 3 రోజులు గడువు ఉంది. నాకేం కావాలంటే నువ్వు ప్రతిరోజు కొన్ని వేల జంతువులను తీసుకొచ్చి మా సైన్యానికి అప్పగించుతావని. ఎప్పటి వరకు జంతువులు వస్తాయో అప్పటి వరకు నువ్వు ప్రాణంతో ఉంటావు. ఏ రోజైతే నేను ఆకలిగా ఉంటాను ఆ రోజు నేను నిన్ను చంపి తినేస్తాను. షేర్ సింగ్ ని పట్టుకొని సికిందర్ ఒక షరతు పెట్టారు. ఆ షరతు గురించి అడవిలో అందరికీ తెలిసిపోతుంది. మిత్రులారా, సికిందర్ మన షేర్ సింగ్ ని ఖైదు చేసుకున్నాడు. ఇంకా మనం ప్రాణాలతో ఉండడం చాలా కష్టం. సికిందర్ ఆయనకు 3 రోజుల గడువే ఇచ్చాడు. 4వ రోజు ఒకవేళ ఆయన 1000 జంతువులని ఆయనకు అప్పగించకపోతే, లేకపోతే ఆయన షేర్ సింగ్ ని చంపేస్తాడు. తర్వాత రోజు సికిందర్ షేర్ సింగ్ తో అంటారు, చెప్పు షేర్ సింగ్, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావని? బతికి ఉండాలనుందా లేక చావాలనుందా? ఎవరికైతే ప్రాణ భయం ఉండదో వాడు ఎప్పుడు బతకడానికే ఆలోచిస్తుంటాడు. కొట్టేవాడికనే ప్రాణాలు కాపాడేవాడే చాలా గొప్పవాడు. సరిగా చెప్పావు నువ్వు. కాపాడేవాడే గొప్పవాడు. అంటే నేనే నిన్ను చంపగలుగుతాను. నేనే నీ ప్రాణాలు కాపాడగలుగుతాను. తప్పు. కాపాడేవాడే భగవంతుడు అవుతాడు. ఆయన అనుకుంటే నువ్వు నా ఒక వెంట్రుక కూడా పీకలేవు. నీకు అర్థమైందా సికిందర్? అరే మూర్ఖుడా, అరే భగవంతుడు అనేవాడు ఎవడూ లేడు ప్రపంచంలో. నాకు మూర్ఖుల్లా నువ్వు కనబడుతున్నావు సికిందర్. నీకు తెలుసా నేను దుర్గమ్మ సైనికుణ్ణని? అమ్మ ఏ రూపంలో వచ్చి నన్ను కాపాడవచ్చు. చూడు నువ్వు. అయితే నీకు చాలా నమ్మకం ఉంది కదా నీ భగవంతుడి పైన. ఆ నమ్మకాన్ని పోగొట్టడానికే నేను నీకు ఒక ఛాలెంజ్ చేస్తాను. 2 రోజుల్లో నువ్వు నీ అడవిలో ఉన్న అన్ని మృగాలు నా 2 ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాను. అయితే చెప్పు నీ ప్రశ్నలేంటని. నా మొదటి ప్రశ్న, నీ భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఆయన ఉన్నాడని నిదర్శనం మీ దగ్గర ఎక్కడ ఉంది? ఈ మాటకి నీకేమైనా జవాబు ఉందా? నా 2వ ప్రశ్న ఏంటంటే మీ భగవంతుడు ఏం తింటాడని. నా 3వ ప్రశ్న ఏంటంటే మీ భగవంతుడు మీకోసం ఏం చేయగలడు? ఇప్పుడు చెప్పు నువ్వు మీ దుర్గమ్మకి. నిన్ను కాపాడాలనుకుంటే ఆమె కాపాడుకోవచ్చని. సికిందర్ యొక్క 3 ప్రశ్నల గురించి అడవిలోని అన్ని ప్రాణులకు ఎప్పుడైతే తెలిసిపోతుందో అప్పుడు అన్ని ప్రాణులు ఆలోచనలో పడిపోతాయి. సోదరుడు, నేను ఒక సూచన ఇవ్వగలను. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు?
అడవి సరిహద్దులు ఒక బామ్మ ఉంది. ఆమె చిన్న ఇంటిలో ఉంటుంది. ఆమె చాలా తెలివైనది. మనం వెళ్ళి ఆమెను సాయం చేయమని అడగవచ్చు. మునిగిపోయే వాళ్లకు కొంచెం సహాయమైనా ఎక్కువైపోతుంది. అందుకే అన్ని ప్రాణులు కలిసి దుర్గా అనే ముసలావిడ దగ్గరికి వెళ్తాయి. దుర్గమ్మ, మేమంతా మీ దగ్గర ఒక సహాయం కోసం వచ్చాం. ఒకవేళ మీరు మాకు సహాయం చేస్తే మేమందరం బ్రతుకుతాం. అదే నేను ఒక ముసల్దాన్ని. నేను మీకు ఏమి సహాయం చేయగలను? అమ్మమ్మ, సికందర్ మన షేర్ సింగ్ ని ఖైదు చేసి తీసుకెళ్లిపోయాడు. ఇంకా ఆయన ప్రాణాలు కాపాడడానికి ఒక షరతు కూడా విధించాడు. అన్ని ప్రాణులు కలిసి సికిందర్ యొక్క షరతు గురించి చెప్తారు. అయితే భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఏం తింటాడు, ఇంకా ఏం చేయగలడు, ఇదే నిరూపించాలి కదా. సరే, అయితే నన్ను సికిందర్ దగ్గరికి తీసుకెళ్ళండి. అన్ని ప్రాణులు కలిసి ఆ ముసలావిడను సికిందర్ దగ్గరికి తీసుకెళ్తాయి. అందరినీ అక్కడ చూసి ఆ షేర్ సింగ్ సికిందర్తో అంటుంది, నీకు నేను చెప్పాను కదా సికందర్, భగవంతుడు నన్ను కాపాడడానికి ఏ రూపంలో రావచ్చని. అయితే ఈ ముసల్ది నీ భగవంతుడా? సికందర్, నేను నీ యొక్క ఛాలెంజ్ ని స్వీకారం చేసుకున్నాను. ఇప్పుడు చెప్పు, నేనేం చేయాలి? ఏ ముసల్దానా, నువ్వు కేవలం నా మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పు. మొదటి ప్రశ్న, భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఆ భగవంతుడు ఉన్నాడని నువ్వు ఎలా నిరూపించగలవు నాకు చెప్పు ముసల్దానా. దీనికి సమాధానం ఉందా నీ దగ్గర? తప్పకుండా ఉంది. ఇంకా దీనికి సమాధానం ఇవ్వడానికి నాకు ఒక గిన్నెలో పాలు కావాలి. ఈ ముసల్దానికి ఒక పాత్రలో పాలు ఇవ్వండి. ఆ ముసలావిడకు ఒక గిన్నెలో పాలను ఇస్తారు. ఆ ముసలావిడ మళ్ళీ మళ్ళీ ఆ గిన్నెలో చెయ్యి వేస్తుంది మరియు తీస్తుంది. నువ్వేం చేస్తున్నావు ముసల్దానా? సికందర్, నేను పాలలో నెయ్యిని వెతుకుతున్నాను. నెయ్యా? నాకేం అర్థం కాలేదు. సికందర్, ఈ మాటను అసలు ఎవరు వ్యతిరేకించరు. పాల నుంచే నెయ్యి వస్తుంది అంటే పాల నుంచే నెయ్యి తయారవుతుందని. కానీ దాన్ని నిరూపించి చూపించడానికి ముందు పాలను వేడి చేయాల్సి ఉంటుంది. ఇంకా దానితో పెరుగు తయారు చేయాలి. ఇంకా ఆ పెరుగుని పగలకొట్టి దాని నుంచి వెన్నపూస తీయాలి. ఇంకా ఆ వెన్నపూసని వేడి చేసిన తర్వాత నెయ్యి వస్తుంది. ఇది కూడా అలాంటిదే. భగవంతుడు అన్నిటిలోనూ ఉన్నాడు. కానీ దాన్ని నిరూపించి చూపించడానికి మనిషి తపస్సు, భక్తి ఇంకా త్యాగం అనే దాంట్లో కాలిపోవాల్సి వస్తుంది. జ్ఞానం ప్రాప్తి అయిన తరువాత ఎప్పుడైతే మనిషి సన్యాసి ఇంకా ఋషి అవుతాడో అప్పుడు ఆయనకు భగవంతుడు దొరుకుతాడు. అంతే, అదే విధంగా భగవంతుడి ప్రాప్తిని మనము తెలియజేయగలము. వా ముసల్దాన్, భగవంతుడు ఉన్నాడని నువ్వు నిరూపించిన పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు ఒక యోగ్యురాలివి. సికిందర్ యొక్క నోటితో ముసలావిడ సమాధానం విని ఆ పొగడతను అన్ని ప్రాణులు సంతోషిస్తాయి. నీ రెండో ప్రశ్న ఏంటి సికందర్? నా రెండో ప్రశ్న ఏంటంటే, మీ భగవంతుడు ఏం భోజనం చేస్తాడు? నా భగవంతుడు అహంకారం ఇంకా బాధను తింటాడు. కర్ణుడి యొక్క బాధను ఇంకా రావణుని అహంకారాన్ని భగవంతుడు ఎలా తిన్నాడో ఇదైతే అందరికీ తెలుసు. అందుకే నేననుకుంటాను భగవంతుడు బాధను ఇంకా అహంకారాన్ని తింటాడని. ముసలావిడ సమాధానం విని సికిందర్ సంతోషిస్తాడు. ముసల్దానా, నువ్వు చాలా తెలివైన దానివి. కానీ ఒక్క విషయం, నా మూడో ప్రశ్నకు సమాధానం నీ దగ్గరే ఉండనే ఉండదు. నా మూడో ప్రశ్న ఏంటంటే, మీ భగవంతుడు ఏం చేయగలడు? భగవంతుడు ఏమి చేయగలడో ఇది నిరూపించడం చాలా కఠినంగా ఉంది. అందుకే ప్రశ్న విన్న తర్వాత అన్ని ప్రాణులు చింతిస్తాయి. ఏం ఆలోచిస్తున్నావు ముసల్దానా? దీని జవాబు ఉందా నీ దగ్గర? ఒకవేళ జవాబు లేకపోతే నేను ఈ అడవిలో ఉన్నంత వరకు అంతవరకు నువ్వు నాకు రోజు 1000 జంతువులను తీసుకొచ్చి ఇవ్వాలి. లేకపోతే షేర్ సింగ్ చచ్చిపోతాడు. సికిందర్ మాటలకు అన్ని ప్రాణులు భయపడతాయి. అప్పుడే ఆ ముసలావిడ అంటుంది, బిడ్డ, నువ్వు ఎన్ని దీపావళి పండుగలు చూడలేదో అన్నింటికంటే ఎక్కువ టపాసులు నేను పేల్చేశాను. డైలాగ్ వద్దు ముసల్దానా, జవాబు కావాలి నాకు. జవాబు ఇచ్చి వీడి ప్రాణాలు కాపాడుకో షేర్ సింగ్వి. అయితే నీ ప్రశ్న భగవంతుడు ఏమి చేయగలడనే కదా. కానీ ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే నువ్వు నా ప్లేస్లోకి రావాల్సిందే. ఇంకా నేను నీ ప్లేస్లోకి రావాల్సి వస్తుంది. చెప్పు, నీకు మంజూరా? ముసలావిడ మాట విని అందరూ ఆశ్చర్యపడతారు. నీ జవాబు ఇలానుంది ముసల్దానా, అందుకని నీ షరతులను నేను మంజూరు చేస్తున్నాను. నేను వస్తున్నాను నీ చోటుకి, నువ్వురా నా చోటుకి. అదేంటంటే, ప్రపంచాన్ని గెలిచిన సికందర్ సింహాసనంలో కూర్చొని చూడు ప్రపంచం ఎలా ఉంటుందో అని. మూడవ ప్రశ్నకు జవాబు వినడానికి సికిందర్ ముసలావిడ ప్లేస్కి వచ్చి నిలబడతాడు. ఇంకా ముసలావిడ వెళ్ళి సికిందర్ యొక్క సింహాసనంపై కూర్చుంటుంది. ఇంకా హక్కుతో అంటుంది, సికందర్, నీ ప్రశ్న ఉండే భగవంతుడు ఏమి చేయగలడని. అయితే నా సమాధానం
భగవంతుడు ఒక్క క్షణంలోనే నీలాంటి సికిందర్ని భూమిపైనికి తీసుకురాగలడు. ఇంకా నాలాంటి ముసల్దాన్ని సికిందర్ యొక్క సింహాసనంపై ఒక్క క్షణంలోనే కూర్చుండబెట్టగలడు. ముసల్దాని సమాధానం విని సికిందర్ సంతోషపడతాడు. ఇంకా అనౌన్స్ చేస్తాడు, ఏ దేశంలో అయితే ఇంత మంచి జ్ఞానులు ఉంటారో ఆ దేశాన్ని నేను ఎప్పుడు ఓడించలేనంటే ఓడించలేను. అందుకని ఈ రోజే ఈ దేశాన్ని నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఇంకా షేర్ సింగ్ని అందులో నుంచి బయటకు తీసుకొని సికిందర్ వారి సైనికులతో వాళ్ళ రాజ్యానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు. తరువాత రోజు షేర్ సింగ్ అందరితో కలిసి సభను ఏర్పాటు చేస్తాడు. మిత్రులారా, మన అడవిలో ఉన్న జంతువులంతా కలిసి ఈ ఆపదను తీసేశారు. అందుకే మీ అందరికీ నా హృదయపూర్వక వందనం. ఆ తర్వాత మనం అందరం కలిసి ఆ ముసలావిడిని కలిసి ఆవిడ కూడా ధన్యవాదాలు చెప్పాలి. హా అందరము కలిసి మనం ముసలావిడ ఇంటికి వెళ్దాము. అన్ని ప్రాణులు కలిసి ఆ ముసల్దాని ఇంటికి వెళతాయి. అయితే పెంపుడు కుక్క బయట నిల్చుంటుంది. టామీ, అమ్మమ్మని పిలువు. మేమంతా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాం. ధన్యవాదాలు? ఏ విషయం గురించి మహారాజా? అదేంటంటే నిన్న ముసలావిడ మా అందరి ప్రాణాలు కాపాడింది. ఆ విషయం గురించే ధన్యవాదాలు చెబుదామని వచ్చాను. మీరేం మాట్లాడుతున్నారు షేర్ సింగ్? అమ్మమ్మ అయితే 10 రోజులైంది నగరానికి పోయి. మీకు తెలియదా షేర్ సింగ్? ఏంటి? టామీ మాటలు విన్న తర్వాత అందరూ ఆశ్చర్యపోతారు. కానీ షేర్ సింగ్ కి అర్థమవడానికి టైం పట్టదు. అంటే అమ్మ దుర్గానే దుర్గామాత అవతారం వెత్తి అందరి ప్రాణాలను కాపాడింది. మిత్రులారా, మీకు విషయం అర్థమైందా? దుర్గా అమ్మమ్మ 10 రోజులు అయిపోయింది నగరానికి పోయి. మీకు తెలుసా? అయితే మనల్ని కాపాడడానికి ఎవరు వచ్చారు? మన ప్రాణాలు కాపాడడానికి దుర్గమ్మ రూపంలో ఆ స్వయంగా భగవంతుడు వచ్చే కాపాడాడు. చెప్పండి దుర్గా అమ్మకి జై! ఈ కథ విన్న తర్వాత మనకు ఇదే అర్థమవుతుంది. మనం సంకటంలో ఉన్నప్పుడు ధైర్యంగా బయటికి వస్తే దేవుడైనా మనకు సహాయం చేస్తాడు. అడవిలో చాలా పెద్ద వర్షం కురుస్తుంది. అప్పుడు ముసలి అవ్వ వర్షంలో తడుస్తూ వణుకుతుంది. ఓహ్, ఎంత చలిగా ఉందో నాకు తెలియటం లేదు ఈ వర్షం ఎప్పుడు ఆగుతుందో అని. ఉరుములు ఉరుముతున్నాయి. వర్షం ఎక్కువయింది. అప్పుడే ఒక చిరుత అక్కడికి వస్తుంది. ఏమైంది ముసలమ్మ? ఇలాంటి వర్షంలో బయటెందుకు నిల్చున్నావు? అరే అన్నా, మా ఇంటిలో నీళ్లు కారుతున్నాయి. అందుకే నేను బయట నుంచొని ఉన్నాను. ఏంటి? ఇప్పటి వరకు మీరు మీ ఇంటి కప్పుని కొబ్బరి కొమ్ములతో ముయ్యలేదా ఏంటి? అడవిలో ఉన్న వాళ్ళంతా వారి వారి ఇళ్ళకి కొబ్బరి కొమ్ములతో జాగ్రత్త చూసుకున్నారు. కొబ్బరి కొమ్మలేస్తే ఇంటి లోపలికి అసలు నీళ్లు రావు. ఇదంతా చెప్పి చిరుత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను ముసలిదాన్ని అయితే నేను కొబ్బరి ఆకులను ఎక్కడి నుంచి తీసుకుని రాగలను? కానీ నీళ్ల నుంచి రక్షించుకోవడానికి నేను కొబ్బరి ఆకులను తీసుకుని రావాల్సి ఉంటుంది. ఇంకా కొబ్బరి ఆకులను తీసుకుని రావటానికి నాకు తెలివితేటలను ఉపయోగించాల్సి ఉంటుంది. ముసలి అవ్వ చాలా తెలివిగలది. ఏ పని అయితే తను చేయలేకపోతుందో ఆ పని ఈ ముసలి అవ్వ ఇంకా వేరే ఎవరి చేతైనా సులభంగా చేయించుకుంటుంది. ఏ పని అయితే తెలివితేటలతో అవుతుందో ఆ పనికి కష్టపడాల్సిన అవసరం ఏముంది? ఇక ఆ ముసలి అవ్వ ఒక పన్నాగం పన్ని జై ఇంకా వీరుని తన ఇంటికి పిలుస్తుంది. నానమ్మ, నువ్వు మమ్మల్ని పిలిచావా? ఆ పిల్లలు, ఒక రహస్యమైన మాట చెప్పటానికి మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. రహస్యమా? ఆ పిల్లలు, నేను ఇప్పుడు ముసలిదాన్ని అయిపోయాను. నేను చనిపోయే ముందు నా నిధిని మీ ఇద్దరికి ఇవ్వాలనుకుంటున్నాను. నిధి మాట వినగానే ఇద్దరి మనసుల్లో చాలా ఆనందపడిపోతారు. ఖజానా? నిదే. ఇదే మాట చెప్పడానికి నేను మీ ఇద్దరిని ఇక్కడికి పిలిచాను. అయితే తొందరగా చెప్పు నానమ్మ, ఆ ఖజానా ఎక్కడుందో? కానీ నిధిని ఇచ్చే ముందు నాది ఒక షరతు ఉంది. మేం మీ పందేలన్నింటినీ ఒప్పుకుంటున్నాం నానమ్మ. నా మొదటి షరతు, మీరు నిధి గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. అవును నానమ్మ, ఎవ్వరికి చెప్పు. ఇంకా రెండవ షరతు, ఈ ఇంటిలో తవ్వకాలు చాలా రహస్యంగా జరగాలి. ఎవడమ్మా? తవ్వకాలు. నిధి ఇంటి లోపల భూమిలో దాచిపెట్టాను. సరే నానమ్మ, ఎవ్వరికి తెలియకుండానే తవ్వుతాము. దీనికోసం అన్నిటికంటే ముందు మీరు కొబ్బరి ఆకులను తెచ్చి ఇంటిని కప్పాల్సి ఉంటుంది. దాని తర్వాతే తవ్వకాలు మొదలు పెట్టాలి. ఇదేమైనా విచిత్రమా ఏంటి? మేం మీ ఇంటిపై కప్పుని కొబ్బరి కొమ్ములతో ప్యాక్ చేసిస్తాము. ఇద్దరూ చాలా కష్టపడి ఆ ముసలి అవ్వ ఇంటిని కొబ్బరి ఆకులతో కప్పుతారు. ముసలి అవ్వ నిధి ఆశ చూపించి తన తెలివితో ఆ పని చేయించుకుంటుంది. సరేనానమ్మా, ఇప్పుడు తొందరగా ఈ ఇళ్ళని తవ్వి ఆ ఖజానాని బయటికి తెద్దాం. అవునానమ్మా, తొందరగా కానివ్వు. ఖజానాని పొంది నేను కూడా కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నాను. జై ఇంకా వీరు ఇద్దరికీ కోటీశ్వరులు అవ్వాలనే ఆశను చూసి అవ్వ నవ్వుకుంటూ ఇలా అంటుంది. జై, ఈ రోజు తేదీ ఏంటి? 1వ తారీఖు. ఇంకా 1వ తేదీ రోజు ఏం చేస్తారు? ఏప్రిల్ ఫూల్. ఏప్రిల్ ఫూల్ అంటే దీని అర్థం మీరు మమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేశారా? ఇలా మోసం చేయడం మంచిది కాదు నానమ్మ.
మీరు నన్ను ఏమీ చేయలేరు. ఏప్రిల్ ఫూల్. హాహాహాహా. ముసలి అవ్వ చాలా కష్టమైన పనిని అతి తెలివితో చాలా సులభంగా చేయించుకుంటుంది. ఒక రోజు తెల్లవారుజామునే సింహం రాజు అడవిలో విహరించటానికి వస్తాడు. అప్పుడే తనకు ఎదురుగా ఒకరు కనపడతారు. గుడ్ మార్నింగ్ మహారాజా. గుడ్ మార్నింగ్. కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత సింహంకి ఇంకొకరు కలుస్తారు. గుడ్ మార్నింగ్ మహారాజా. గుడ్ మార్నింగ్. ఇంకొంచెం ముందుకు వెళ్లిన తర్వాత ముసలి అవ్వ కలుస్తుంది. జై శ్రీరామ్ సింహం రాజా. జై జై శ్రీరామ్ ముసలమ్మ. వెళ్తూ వెళ్తూ దారిలో సింహం రాజుకు చాలా మంది కలుస్తారు. కొంచెం తిరిగిన తర్వాత తిరిగి తన ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే అకస్మాత్తుగా సింహం రాజుకి ఆరోగ్యం పాడవుతుంది. అరే మీకు అసలు ఏమైంది? నాకేమీ తెలియట్లేదు. సింహం రాజుకు జబ్బు చేసిన విషయం వినగానే వైద్యుడిని పిలుస్తారు. క్షమించండి మహారాజా, కానీ మీకు ఏమైంది అసలు? మీకేమైందో నాకు అసలు ఏమీ తెలియట్లేదు. ఇది విని సింహం రాజు ఇంకా రాణి చాలా చింతిస్తూ ఉంటారు. మహారాణి, అయితే నేను బ్రతకనా ఏంటి? చింతించొద్దు మహారాజా, నేను వేరే అడవి నుంచి చాలా పెద్ద వైద్యుడిని పిలిపిస్తాను. మంత్రి గారు, చెప్పండి మహారాణి. మహారాజు గారు వైద్యం కోసం వేరే అడవి నుంచి పెద్ద వైద్యుని పిలిపించండి. మరుసటి రోజు వేరే అడవి నుంచి వైద్యుడు వస్తాడు. క్షమించండి మహారాజు, ఈ రోగానికి నా దగ్గర ఎలాంటి మందు లేవు. ఇది విని అందరూ భయపడిపోతారు. వైద్యుడు గారు, అసలు సింహం రాజుకు ఏం జరిగింది? నన్ను క్షమించండి. వైద్యుడు వెళ్లిన తర్వాత సింహం రాజుకి ఆరోగ్యం మరింత పాడైపోతుంది. మహారాణి, అవును నేను చనిపోతానా ఏంటి? లేదు మహారాజా, ఎప్పటి వరకు నేను బ్రతుకుంటానో అప్పటి వరకు మీకేం కానివ్వను. మరుసటి రోజే ప్రకటించబడుతుంది, ఎవరైతే సింహం రాజుకు సరైన వైద్యం చేయిస్తారో వాళ్ళని మంత్రిని చేస్తాను అని. ప్రకటన వినగానే చాలా మంది వైద్యులు అక్కడికి వస్తారు. కానీ ఒక్కరు కూడా సింహం రాజుకు వైద్యం చేయలేకపోతారు. అప్పుడు సింహం రాజుకు చాలా నమ్మకం గల మంత్రి అంటాడు, నా 50 ఏళ్ల అనుభవంలో మీకెప్పుడు ఇలాంటి రోగం అసలు రానే రాలేదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మంత్రి? అదేంటంటే మహారాజ్కి ఎలాంటి రోగం రాలేదు. నాకు అనిపిస్తుంది మహారాజుపై ఎవరో చేతబడి చేసినట్లుందని. అలాగే అనిపిస్తుంది. అందుకనే మహారాజుకి ఏమైందో తెలియటం లేదు. ఇప్పుడు మహారాజు యొక్క వైద్యం కోసం బాబాను పిలుస్తారు. ఓం హ్రీం క్లీం చాముండాయ నమః. ఓం హ్రీం క్లీం చాముండాయ నమః. చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు? చెప్పు నాతో. మహారాణి, వీళ్ళు చెప్పు, నాకెలాంటి దయ్యం ఏం పట్టలేదని. మంచిగా వైద్యం చేస్తే సరే, లేకపోతే ఇక్కడి నుంచి పొమ్మని చెప్పు. దాని తర్వాత చాలా మంది బాబాలు ఫకీర్లు వస్తారు. కానీ సింహం రాజుకి ఎవ్వరూ బాగు చేయలేరు. ఈ విషయం అడవిలో అగ్నిలాగా రాజుకుంటుంది. జయ, చెప్పు వీరు, నీకు గుర్తుందా ఆ ముసలి మనతో ఇంటి పనులను చెప్పించుకుంది? అవును, ఈ విషయం ఎలా నేను మర్చిపోగలను చెప్పు. సమయం వచ్చినప్పుడు ఆ ముసలితో కక్షను కూడా తీర్చుకుందాం. కక్ష తీర్చుకునే సమయం వచ్చేసింది. అదలా నీకు గుర్తుందా? ఏ రోజైతే రాజు అనారోగ్యం అయిపోయాడో అదే రోజు రాజు ఆ ముసలమ్మతో కలిశాడు. నేను బాబా వేషంలో షేర్ సింగ్ దగ్గరికి వెళ్తాను. ఇంకా షేర్ సింగ్ ని ఆ ముసలి మంచిది కాదని చెప్పేస్తాను. తర్వాత ఇంకేముంది, షేర్ సింగ్ ఆ ముసలమ్మని చంపేస్తాడు. ఇంకా మన కక్ష కూడా అప్పుడే తీరిపోతుంది. నువ్వు మంచి జీనియస్ వీరు. ఇంకా ఆ వీరు దొంగ బాబా వేషం వేసుకుని సింహం రాజు వద్దకు వెళ్తాడు. అలాహ్ నిరంజన్, చూడండి బాబా గారు, చూడండి అసలు మా సింహం రాజుకు ఏమైంది. ఓం హ్రైం క్లీం చాముండాయ విచ్ఛాయ నమః. ఓం హ్రైం క్లీం చాముండాయ విచ్ఛాయ నమః. ఓహో, అయితే ఇదా సంగతి. ఏమైంది బాబా? షేర్ సింగ్ కి ఎలాంటి దెయ్యము ఎలాంటి రోగము కూడా లేదు. అయితే ఇతనికి ఏమైంది బాబా? ఈయనపై ఒకరి చెడు దృష్టి పడింది. ఏమంటున్నారు? ఏ రోజైతే షేర్ సింగ్ అనారోగ్యంకి గురయ్యారో ఆ రోజు ఎవరైనా ముసలి ముఖం చూశారా? అవును, ఒక ముసలమ్మ నన్ను చూసి నమస్కారం అని చెప్పింది. అదే మరి ఆ ముసలే ఇదంతా జరగడానికి కారణం మహారాజా. ఆమె మొహం చూశాకనే మీరు ఈ పరిస్థితికి గురయ్యారు. అయితే దీనికి విరుగుడు ఏంటి? ముసలి చావు. ముసలి చావే ఈ రాజుగారికి వైద్యం. మహారాజాని బాగు చేయటానికి భయపడకుండా రాణి ఇలా అంటుంది, ఆ పనికి రాని ముసలమ్మని చంపేయండి. ఆగండి, ఆ రోజు నేను చాలా మందిని కలిశాను. అందులో ఆ ముసలిని చూశాకే ఇలా అయిందని ఎలా అంటున్నావు నువ్వు? అదేంటంటే ఎప్పటి వరకు నా ఆరోగ్యానికి కారణం ఎవరో తెలియదో, ఇంకా ఆ రోజు కలిసిన వారిలో ఎవరు ఎక్కువ నీచమైన వాళ్ళో తెలియదో అప్పటి వరకు ముసలిని నేను చంపను. ఆ ముసలమ్మని చంపకపోతే మీ వైద్యం ఎలా జరుగుతుంది రాజుగారు? నా ప్రాణాలని కాపాడుకోవడానికి నేను ఇంకొకరి ప్రాణాలని తీయాలా? అయితే మీ వైద్యం ఎలా జరుగుతుంది మహారాజా? ఆ రోజు నన్ను కలిసిన వారిలో ఎవరు ఆ దుష్టులో దాన్ని నువ్వే తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవడంలో నువ్వే గాని ఫెయిల్ అయినట్లయితే అందరికంటే ముందు నేను నీ ప్రాణాలే తీసిస్తాను.
ఇది విని బాబా వేషంలో ఉన్న వీరు కంగారు పడిపోతాడు. ఎప్పటి వరకు ఈ బాబా ఎవరు ఆ నీచులు తెలుసుకోలేకపోతాడో అప్పటి వరకు ఈ బాబాని మన జైల్లోన బందీ చేసి ఉంచండి. మీరు చెప్పిందంతా నాకు ఒప్పందమే మహారాజా, కానీ ఆ విషయంలో నేనొకరితో కలిసి మాట్లాడాలి. సింహం రాజుని అడగడంతో వీరుకి వేరే వాళ్ళని కలవటానికి అనుమతి దొరుకుతుంది. మధ్యరాత్రి సమయంలో వీరు బాబా తన ప్రాణ స్నేహితుడైన జైని పిలిపిస్తాడు. నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు వీరు? ఓరే, నేను ఆ ముసలమ్మని ఇరికించాలనుకొని నేనే ఇరుక్కున్నాను. అప్పుడు వీరు జైకి జరిగిందంతా చెప్తాడు. నన్ను కాపాడు బ్రో, లేకపోతే ఈ షేర్ సింగ్ నన్ను చంపిస్తాడు. అయితే నువ్వు ఆ ముసలమ్మని ఇరికించడానికి ఇవన్నీ చేసావా? కానీ నాకైతే అనిపిస్తుంది ఇప్పుడు ఆ ముసలే నీ ప్రాణాలని కాపాడగలదని. అవును, కానీ తను నాకు సహాయం చేస్తుందా? అది నాపై వదిలే. తన స్నేహితుడైన వీరు ప్రాణాలు కాపాడటానికి జై తెలివైన ముసలవ్వ దగ్గరికి వస్తాడు. ముసలమ్మ, నాకు సహాయం కావాలి. నువ్వు నాకు సహాయం చేస్తావా? చెప్పు బాబు, నేను మీకు ఎలాంటి సహాయం చేయగలను? వెంటనే జై ఆ ముసలి అవ్వకు జరిగిన విషయమంతా చెప్తాడు. అలాగా, అయితే ఆ రోజు అందరికంటే పెద్ద శనగాడి ఎవరో సింహం రాజుకు చెప్పాలి. అవునానమ్మా. అయితే ఇంకా ఈ పని అయిపోయినట్లే. నన్ను సింహం రాజు వద్దకు తీసుకువెళ్ళు. జై ముసలి అవ్వను తీసుకుని సింహం రాజు వద్దకు వెళ్తాడు. మహారాజా సింహం రాజుకు జై హో. నువ్వెక్కడికెందుకు వచ్చావు ముసలమ్మ? ఆ రోజు మిమ్మల్ని కలిసిన అందరిలో ఎవరు అందరికంటే పెద్ద శనిగాడు? ఇది నేను మీకు చెప్పి మీ ప్రాణాలు కాపాడటానికి వచ్చాను మహారాజా. అయితే చెప్పు ముసలి, ఆ రోజు అందరికంటే ఎవరు నీచమైన వాళ్ళు నన్ను కలిశారు? సింహం రాజు సవాలును విని తెలివైన ముసలవ్వ ఇలా అంటుంది. నా అపరాధాన్ని మన్నించండి మహారాజా. ఆ రోజు మిమ్మల్ని కలిసిన అందరిలో అందరికంటే పెద్ద శనిగాడు మీరే. ఇది విని అందరూ అలాగే ఉండిపోతారు. నువ్వేం వాగుతున్నావు ముసలవ్వా? దీనికి నీ దగ్గర ఎలాంటి సాక్ష్యం ఉందా? నేనే పెద్ద నీచుణ్ణని? మహారాజా. తరువాత ముసలవ్వ ఇలా అంటుంది. మహారాజా, ఆ రోజు మీరు నా ముఖం చూశారు, అందుకనే మీ ఆరోగ్యం పాడైంది. ఈ మాట నిజమే కదా? అవును. నా ముఖం చూసిన తర్వాత మీరు అనారోగ్యం పాలయ్యారు, కానీ మీ ముఖం చూసిన తర్వాత నాకు మరణ శిక్ష విధించబోతున్నారు. అందుకనే నాకంటే పెద్ద శనిగాడు మీరే మహారాజా. తెలివిగల ముసలవ్వ మాటలను విని అందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా సింహం రాజు చాలా ఆనందిస్తాడు. భలే భలే ముసలమ్మ, నీకోసం నేను విన్న దాంట్లో ఏ మాత్రం కూడా అబద్ధం లేదు. నువ్వు నిజంగా చాలా తెలివైన ముసలివి. సింహం రాజు మాటలను విని అందరూ ఆలోచనలో పడిపోతారు. అసలు నాకు ఎలాంటి రోగం రానే రాలేదు. నాకు ఈ రాజ్యానికి ఓ మంచి మంత్రి అంచాలని ఉన్నాను. అందుకే నేను ఈ డ్రామాలన్నీ ఆడాను. అయితే మీరు నన్ను చంపరు కదా? లేదు, నీ వల్లనే నాకు ముసలి రూపంలో ఈ రాజ్యానికి ఓ మంత్రి దొరికింది. ముసలమ్మ, అయితే నువ్వు నా మహామంత్రిగా ఉండగలవా? ఇది విని అందరూ చాలా నవ్వుతారు. అప్పటి నుంచి ఆ ముసలవ్వ సింహం రాజు ఆలోచనలో ఆలోచన కలిపి అందరికీ సేవ చేస్తుంది. आपको हमारा ये वीडियो पसंद आया हो तो प्लीज हमारे चैनल को सब्सक्राइब कीजिए और हाँ, वीडियो को लाइक और शेयर करना मत भूलना। धन्यवाद।